ఇక అక్కడి నుంచి మరి కాసేపట్లోనే ఇంటికి వెళ్ళబోతున్నారు. మనం చూస్తున్నాం, పిల్లలు ఆయన కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వైఫ్ స్నేహ కూడా అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ నుంచి మీకు లైవ్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అల్లు అర్జున్ కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఇంటి దగ్గరే అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా లేదా అనేది మనం చూడాలి. అల్లు అర్జున్ ఏం చెప్తారనే దానిపై ఫ్యాన్స్లో ఉత్కంఠ కనిపిస్తోంది. అయితే మీడియాతో మాట్లాడతారా, నేరుగా ఇంటి లోపలికి వెళ్ళిపోతారా అనేది మనకి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది. అర్హ అక్కడి నుంచి ఎదురు చూస్తున్న దృశ్యం కూడా మనం చూడొచ్చు. మొదటగా ఇంటికే వస్తారని అనుకున్నాం, కానీ బహుశా లీగల్గా ఫార్మాలిటీస్ కావచ్చు, ఫర్దర్ స్టెప్స్ ఏం తీసుకోవాలనే సమాలోచనలు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం ముందు మాట్లాడిన తర్వాత అప్పుడు ఇంటికి వెళదామని అనుకున్నారేమో. అందుకే ఇప్పుడు గీతా ఆర్ట్స్లోనే ఉన్నారు. ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గీతా ఆర్ట్స్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో వివరించడానికి ఓటు యూ జ్యోతి. ప్రస్తుతం మాత్రం లీగల్ టీంతో ఇంకా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. గీతా ఆర్ట్స్లోనే అల్లు అర్జున్తో పాటుగా అల్లు అరవింద్, ఇంకా మిగతా సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితం దిల్ రాజు కూడా వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఎవరైతే నిన్న నాంపల్లి కోర్టులో రిమాండ్కి సంబంధించినటువంటి వాదనలు వినిపించిన అడ్వకేట్ అశోక్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే గీతా ఆర్ట్స్ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి చూసాము. అయితే ప్రస్తుతం గీతా ఆర్ట్స్ దగ్గర కూడా పోలీసుల భద్రత కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ను కోర్టు ధిక్కరణగా చేసి నైట్ అంతా కూడా చెంచల్గూడ జైల్లో ఉంచారనే అంశానికి సంబంధించి ప్రస్తుతం లీగల్గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ప్రస్తుతం ఆ చర్చలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తున్నాయి. మరోసారి కూడా కోర్టును ఆశ్రయించేటటువంటి యోచనలో అల్లు అర్జున్ న్యాయవాదులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా నిన్న ఏదైతే అర్నబ్ గోస్వామి కేసును ఆధారంగా తీసుకొని వెనువెంటనే అటు కనీసం జైల్లో ఉంచుకోవడానికి కూడా లేదు, ఖచ్చితంగా ఆర్డర్ కాపీస్ని తీసుకొని విడుదల చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా ఆ ఆర్డర్ కాపీస్ ఆలస్యంగా వచ్చాయని చెప్పేసి ఒకవైపు నిన్నంతా కూడా జైల్లోనే ఉన్నటువంటి అల్లు అర్జున్ ఈరోజు ఉదయం 6:39 ప్రాంతంలో జైలు నుంచి విడుదలయ్యారు. నేరుగా గీతా ఆర్ట్స్ దగ్గరికి రావడం జరిగింది. నేరుగా తన ఇంటికి వెళ్తారని చెప్పేసి అనుకున్నాము, కానీ ఇక్కడ గీతా ఆర్ట్స్కి రావడం జరిగింది. ఏ క్షణంలోనైనా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. మనం ప్రస్తుతం చూస్తున్నాము ఆ వాహనాలకు సంబంధించినటువంటి దృశ్యాలను. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి ఏదైతే నివాసానికి వెళ్ళి అక్కడ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే లీగల్గా ఉన్నటువంటి ఎవరైతే అడ్వకేట్స్ ఉంటారో వాళ్ళు కండక్ట్ చేస్తారా లేదంటే ఏం జరుగుతుందనేది మాత్రం ఖచ్చితంగా వేసి చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా ఉద్దేశపూర్వకంగానే రాత్రంతా జైల్లో ఉంచి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని న్యాయవాదులు అయితే చెప్తున్నటువంటి ఆ పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అంశాలకు సంబంధించి అన్నిటికీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ జైలు దగ్గర కూడా అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఇమీడియట్గా ఆర్డర్ కాపీస్ని తీసుకోవాలి, వెంటనే విడుదల చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ కావాలని చెప్పేసి జైల్లో ఉంచారని చెప్పేసి దీనికి సంబంధించి లీగల్గా ముందుకు వెళ్తామంటూ కూడా ఆయన చెప్పినటువంటి వర్షన్ కూడా ఉన్నాం. ప్రస్తుతానికి అదే అంశాలకు సంబంధించి ఇక్కడ చర్చ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్, మరొక వైపు కొంతమంది సినీ ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం దిల్ రాజు కూడా ఈ అంశాలకు సంబంధించి మాట్లాడి అతను కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా చూడవలసినటువంటి అంశం. ప్రస్తుతానికి హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ 4 వారాల పాటు ఉంది. మరొక వైపు ఏదైతే అసలు రెగ్యులర్ బెయిల్కు సంబంధించి కూడా వీళ్ళు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కింద కొట్టినటువంటి నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ అప్లై చేసుకోవాల్సిందిగా కూడా సూచించినటువంటి నేపథ్యంలో ఆ అంశాలకు సంబంధించి కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కేవలం అల్లు అర్జున్తో పాటుగా A1గా ఉన్నటువంటి ఆ థియేటర్కి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు A2గా ఉన్నటువంటి వ్యక్తితో పాటు అల్లు అర్జున్ కూడా ఈరోజు ఉదయం రిలీజ్ అయ్యారు. కాబట్టి పూర్తి స్థాయిలో రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఈ మధ్యంతర బెయిల్ కోర్టు ధిక్కరణ చేసినటువంటి
ఉన్నటువంటి ఈ అంశాలకు సంబంధించి మొత్తం కూడా లీగల్ టీంతో డిస్కస్ చేస్తుంటున్నట్టుగా తెలుస్తుంది. ఏ క్షణంలోనైనా ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ తన నివాసానికి వెళ్తారు అనేది ప్రస్తుతానికి అందుతున్నటువంటి సమాచారం. ఇక్కడ నుంచి నేరుగా మరి జూబ్లీ హిల్స్ నివాసానికి వెళ్తారా లేదంటే మరి ఇంకెక్కడికైనా వెళ్తారా అనేది కూడా చూడవలసినటువంటి పరిస్థితి. ఇంటి దగ్గర కూడా పోలీసుల భద్రత కనిపిస్తోంది. ఒకవైపు ఫ్యాన్స్ కూడా ఈగల్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే బెయిల్ వచ్చిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ కొంత ఉద్రిక్తత వాతావరణము, టెన్షన్ వాతావరణం కూడా నిన్న జైలు పరిసర ప్రాంతాల్లో కనిపించాయి. అయితే నిన్న నైట్ అంతా కూడా జైల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ అసలు ఎలా ఉన్నారు, అతను సామాన్య అంటే ఎవరైతే మిగతా ఖైదీలు అందరూ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత అతను మంజీరా బ్యారక్లోకి పంపడం జరిగింది. మిగతా అసలు ఏ విధంగా నైట్ అంతా అతను ఏమైనా తిన్నారా లేదు అంటే ఎటువంటి ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి కూడా కొంత బయటికి రావాల్సినటువంటి సమాచారము. ఎందుకంటే స్పెషల్ బ్యారక్నే వీళ్ళు కోరారు. అయినప్పటికీ కూడా అంటే అసలు ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి జైల్లో ఉంటారు అనేది. అయితే ఆర్డర్ కాపీస్ లేటుగా రావడం కారణంగానే ఇదంతా కూడా జైల్లో ఉన్నారని చెప్పేసి ఒకవైపు చెప్తున్నప్పటికీ ఇదంతా కూడా కోర్టు ధిక్కరణగా కూడా అడ్వకేట్స్ మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం కార్యాలయం దగ్గర కూడా పోలీసుల భారీ భద్రత కనిపిస్తోంది. ఒక్కొక్కరుగా కూడా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వస్తూ ఉన్నారు. ఈ అంశాలకు సంబంధించి నిన్నటి నుండి కూడా మనం చూస్తున్నాం. సినీ ప్రముఖులు కావచ్చు, అంతేకాకుండా రాజకీయ ప్రముఖులు కావచ్చు, వీళ్ళంతా కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి చూసాము. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం లీగల్గా ఎటువంటి ప్రాసెస్ ఇంకా అంటే కోర్టు ధిక్కరణ నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది చూసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. త్రివిక్రమ్ శ్రీనివాస్ కార్ మనకు కనిపిస్తోంది ఇక్కడ. అంటే ఒక్కొక్కరుగా గీతా ఆర్ట్స్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. నిన్న ఆయన నాంపల్లి కోర్టుకు కూడా ఆయన వచ్చినటువంటి ఆ పరిస్థితిని చూసాము. ప్రస్తుతం మనం ఇక్కడ గీతా ఆర్ట్స్ దగ్గర కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. ఈ అంశాలకు సంబంధించి అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అసలు అంటే నిన్న జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, పోలీసులు వచ్చినటువంటి తీరు కావచ్చు, అంతేకాకుండా జైల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఎవరైతే అల్లు అరవింద్కి కూడా ఇప్పటికే ఒక్కొక్కరిగా కాల్ చేసి మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ గీతా ఆర్ట్స్ దగ్గరికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఒకవైపు ఇక్కడ నుంచి ఏ క్షణంలో అయినా నివాసానికి వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. లీగల్ టీంతో ఒక ప్రెస్ మీట్ పెట్టేటటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. కానీ దానికి సంబంధించి పూర్తిగా అంటే కొంచెం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మాత్రం ఆ వాహనాలు చూస్తూ ఉన్నాము. ఎవరైతే సినీ ప్రొడ్యూసర్స్ కొంతమంది ఉంటారో వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఒక్కొక్కరిగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము త్రివిక్రమ్ శ్రీనివాస్కి సంబంధించినటువంటి వాహనాన్ని ఇక్కడ కనిపిస్తోంది. అతను కూడా లోపలికి వెళ్తున్నటువంటి కార్ విజువల్స్ని మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చేసరికి పైన మనం అభిమానులు సైతం కూడా అంటే ఇక్కడ మనం చూస్తున్నాము. వాళ్ళు కూడా అసలు ఏం జరిగింది, ఒక రోజు పాటు జైల్లో ఉన్నటువంటి పుష్పాన్ని చూసేందుకు కూడా ఇక్కడ వస్తున్నటువంటి సమయంలో పూర్తి స్థాయిలో కూడా భారీ భద్రత కనిపిస్తోంది. మనం చూస్తున్నాం గీతా ఆర్ట్స్ కార్యాలయంకి త్రివిక్రమ్ శ్రీనివాస్ చేరుకున్నారు. బయటికి చూస్తున్నాము, బయటికి అల్లు అర్జున్ అల్లు అర్జున్ బయటికి వచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ చేరుకున్న సమయంలోనే అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లేందుకు ఆయన బయటకు వచ్చిన దృశ్యాలు మనం చూడొచ్చు. వెంటనే త్రివిక్రమ్ ని కూడా రండి వెళదామంటూ అల్లు అర్జున్ సైగ చేసిన దృశ్యాలను కూడా చూస్తున్నాం. చాలా మంది సినీ ప్రముఖులు కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరుగా అల్లు అర్జున్ విడుదలైనప్పటి నుంచి గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు చేరుకున్నప్పటి నుంచి ఒక్కొక్కరుగా నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వచ్చి కలిసి వెళుతూ ఉన్నారు. దిల్ రాజు మనం చూసాం. అండ్ రైట్ నౌ త్రివిక్రమ్ కూడా అక్కడికి చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాం. అండ్ బన్నీ ఇంటికి వెళుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. విడుదలయ్యింది 6:39 అయితే నేరుగా ఆయన ఇంటికి వెళ్లకుండా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లారు. అక్కడే ఆయన లీగల్ గా వాట్ నెక్స్ట్ అన్నది లీగల్ టీమ్ తో మాట్లాడిన తర్వాత, చర్చలు జరిపిన తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు ఇంటికి వెళుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. కార్లో నుంచి అందరికీ అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్న దృశ్యం మనకి కనిపిస్తోంది. ఇక్కడ నుంచి చాలా దగ్గర వారి నివాసం. బహుశా అక్కడికి నేరుగా ఇంటికి వెళుతున్నారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడైనా. సో సరిగ్గా త్రివిక్రమ్ అప్పుడే చేరుకున్నారు. ఇక అక్కడి నుంచి ఇంటికి వెళదాం అన్నట్టుగా ఆయన సైగ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి అల్లు అర్జున్ ఇంటికి వెళుతున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. రేంజ్ రోవర్ 4666 తన వాహనంలో ఇంటికి వెళుతున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు అక్కడ ఉన్న వారితో, ప్రముఖులతో కావచ్చు, సన్నిహితులు, లీగల్ టీం, వీరితో ఏం చేయాలి నెక్స్ట్ అనేది బహుశా మాట్లాడి ఉండొచ్చు. ఇప్పటికే ఆయన
ఏ సమయానికల్లా ఇంటికి చేరుకోవచ్చు అనే వార్త నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తున్నారు. బయలుదేరారు. మీడియా ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తోంది. సో రూట్ కూడా క్లియర్ చేస్తున్నారు. అంతకుముందు రూట్ కూడా క్లియర్ చేస్తే చాలా వేగంగా అక్కడికి చేరుకోవచ్చు. పోలీస్ వెహికల్ కూడా వెనకే మనకు కనిపిస్తోంది.